తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఢిల్లీ స్కామ్ దేశం మొత్తాన్ని ఒక కుదుపేసింది. పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలోనే పదవిలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు రావడం, 100 కోట్లు చేతులు మారడం. ఇక ఇదే తరుణంలో హై ప్రొఫైల్ ఉన్న నాయకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కొంతమంది అప్రూవర్గా మారారు. కేవలం 100 కోట్లు చేతులు మారితేనే ఎంతమంది అరెస్ట్ అయ్యి దేశవ్యాప్తంగా ఈ కేసు ఒక చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ స్కామే పెద్ద కుంభకోణం అనుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేంటి? అసలు ఢిల్లీలో జరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్లో జరగబోయేదేంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బడా రాజకీయ నాయకులు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిజం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలను ఇరుకున పెట్టేందుకు కేంద్ర పెద్దలకు ఇది ఒక అస్త్రంగా మారిందని విమర్శకులు చెప్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ఏపీలో జరుగుతున్న లిక్కర్ మాఫియాతో పోలిస్తే ఢిల్లీలో జరుగుతున్నది 1% కూడా లేదని అంటున్నారు ఏపీలోని మద్యం వ్యాపారులు, అలాగే రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ జగన్ సర్కార్ స్కామ్ని స్కీమ్లాగా మార్చేసి వ్యాపారం చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు. అక్కడ ఒక్కసారి డబ్బులు చేతులు మారగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం నిరంతరం ధన ప్రవాహం జరుగుతూనే ఉందని చెప్తున్నారు. అసలు ఢిల్లీ స్కామ్ ఏంటి? ఏపీ స్కీమ్ ఏంటి? ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 పేరుతో కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ పాలసీలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మద్యం వ్యాపారం నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. ఢిల్లీలోని 32 జోన్లుగా విభజించారు. ఈ 32 జోన్లలో 849 షాపులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించగా మార్జిన్ను 6% నుంచి 12% పెంచింది. అదే సమయంలో వ్యాపారులు ఎంఆర్పీపై రేట్లు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలాగని డిస్కౌంట్లు సైతం ఇచ్చుకోవచ్చు, హోమ్ డెలివరీ సైతం చేసుకోవచ్చు అని చెప్పింది. మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారదారులు డైరెక్ట్గా రిటైల్ రంగంలోకి రావద్దని ఆంక్షలు విధించింది. ఈ లిక్కర్ పాలసీలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. దీంతో గత ఏడాది జూలై 30న ఈ పాలసీని రద్దు చేశారు. మార్జిన్ పెంపుతో పాటు కొన్ని వెసులుబాట్లు కల్పించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఆ మొత్తాన్ని గోవా ఎన్నికల ప్రచారంలో వాడినట్లు తెలిపాయి. ఇక ఏపీ విషయానికి వస్తే మొత్తం 23 డిస్టిలరీలు ఉన్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దివంగత ఎంపీ ఏఎస్పీవై రెడ్డి కుటుంబాల ఆధ్వర్యంలో డిస్టిలరీలు ఉన్నాయి. గతంలో ఆయా డిస్టిలరీలు తమ సొంత బ్రాండ్లను ఉత్పత్తి చేసుకుంటూ ఇతర కంపెనీలకు లీజుకి ఇచ్చేది. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని డిస్టిలరీలు కొద్దిమంది ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వాటి యజమానులకు లీజు నగదు మాత్రమే అందుతుంది. ప్రస్తుతం ఆయా డిస్టిలరీలో విచిత్రమైన బ్రాండ్లను తయారు చేస్తున్నాయి. బూమ్ బూమ్, బ్లాక్ బాస్టర్, బీరా 9 లాంటి బీర్లు, ప్రెసిడెంట్ మెడల్, సిల్వర్ స్ట్రిప్స్, గోల్డ్ మెడల్, సుప్రీం బ్లెండ్, రాయల్ ప్యాలెస్ లాంటి కొత్త లిక్కర్ బ్రాండ్లను ఎక్కువగా తయారు చేయించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మిస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలవే కావడంతో నేరుగా లాభాలు గడిస్తున్నారు. ఏ బ్రాండ్లు అమ్మాలో మద్యం దుకాణాలకు ప్రతిరోజు వాట్సాప్ ద్వారా అనధికారికంగా పంపుతున్నారు. రొటేషన్ పద్ధతిలో ఆ బ్రాండ్లను విక్రయిస్తున్నారు. కానీ ఇలాంటి మద్యం పాలసీ మధ్యవర్తుల చేతులు మారుతున్నది వేల కోట్ల రూపాయలు. ఆంధ్ర లిక్కర్ పాలసీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఆంధ్ర లిక్కర్ పాలసీ, ఆంధ్ర లిక్కర్ కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది పూచిక పుల్లంత కూడా లేదని ఆరోపించారు. అలాగే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూడా స్పందిస్తూ ఏపీఎస్బీసీఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయని, కానీ కేవలం 16 కంపెనీల దగ్గర నుంచి అత్యధికంగా 74% మద్యం ప్రభుత్వం కొనుగోలు జరుగుతుందని, ఆదాన్ డిస్టిలరీస్ అనే సంస్థ 2019లో ప్రారంభించడం జరిగిందని, కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో 1164.86 కోట్లకు సంబంధించిన ఆర్డర్స్ ప్రభుత్వం ఇచ్చిందని ఆమె ఆరోపించారు. అలాగే ఈ కంపెనీకి సంబంధించిన డిస్టిలరీస్ అనేవి లేవని, వీళ్ళు కూడా విశాఖ డిస్టిలరీస్ అధినేత చింతకాయల రాజేష్, పిఎంకే డిస్టిలరీస్ అధినేత పుట్టా మహేష్ వద్ద నుంచి బెదిరించి లాక్కున్నారని, దీని వెనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారని, ఎస్పీవై డిస్టిలరీస్ వద్ద నుంచి సబ్ లీజ్ కింద తీసుకోవడం జరిగిందని, దీనికి గాను 1863 కోట్ల రూపాయల మేరకు మద్యం సేకరణ జరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఆరోపించారు. ఎస్పీఓ ఆగ్రో కంపెనీ వెనుక బైతున్ రెడ్డి ఉన్నట్లు కూడా ఆమె అన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో 931 కోట్ల మద్యం వ్యాపారం చేసిన పెరల్ డిస్టిలరీస్ను సీఎం అనుచరులు నడుపుతున్నారన్నారు.
949 కోట్ల వ్యాపారం చేస్తున్న రాడికో ఖైతాన్ సంస్థ సెంట్ బయోటిక్ డిస్టిలరీస్ నుంచి ఉత్పత్తి చేస్తున్నారని, ఇక ఇది కూడా వైసీపీ పెద్దల చేతుల్లోనే ఉందన్నారని ఆవిడ ఆరోపించారు. పెనుగొండలో షేర్వానీ హాల్ ఆఫ్ డిస్టిలరీస్ నుంచి వైసీపీ నేత ప్రభుత్వానికి ఇప్పటి వరకు 426 కోట్ల మద్యం సరఫరా చేశారని, తాను అధికారంలోకి వస్తే మద్య నిషేధం విధిస్తానని, మద్యం తయారు చేసిన విక్రయించిన 7 ఏళ్లు జైలుకు పంపుతానని మాట ఇచ్చిన జగన్ తన అనుచరులతోనే మద్యం తయారు చేస్తున్నారని ఆరోపించారు పురంధేశ్వరి. ఇక ఈ మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత పెద్దదో బయటపడుతుందని ఆమె గతంలోనే అన్నారు. ఇక ఇప్పుడు దీనిపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడంతో మరోసారి ఆంధ్ర లిక్కర్ పాలసీపై పెద్ద దుమారమే లేస్తుంది. సో దీనిపై ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.